సొంత జిల్లాల్లో ప్రజలకు సేవ చేసేందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగానని నామినేటెడ్ పదవులు తీసుకుని కుటుంబ రాజకీయాలు చేయకుండా ప్రజాక్షేత్రంలోకి నేరుగా వెళ్తున్నానని నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి కొనితెల నాగబాబు అన్నారు. తమ సొంతూరు మొగల్తూరుకు ఎంతో చేశామని ఇప్పుడు పార్లమెంట్ సెగ్మెంట్ ప్రాంత అభివృద్ధికి కృషి చేయడానికి నర్సాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నానని నాగబాబు స్పష్టం చేశారు. వ్యాపార అభివృద్ధి రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికి తాను ప్రజల మధ్యకు రాలేదని నిష్పక్షపాతంగా ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానంటున్న జనసేన అధినేత పవన్ సోదరుడు నర్సాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాలను తన వైపు తిప్పుకున్నటువంటి నర్సాపురం పార్లమెంట్ అసెంబ్లీలో ప్రధాన పార్టీలన్నీ కూడా మహామహులను బరిలోకి దింపుతున్నాయి. ఇందులో ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి అటు ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణరాజు బరిలోకి దిగుతుంటే బీజేపీ టీడీపీలు కూడా ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను బరిలోకి దింపుతున్నాయి. వీటన్నిటితో పాటు అటు కేఏ పాల్ ఎవరైతే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడే నేరుగా బరిలోకి దిగుతుండగా అటు జనసేన పార్టీ నుంచి ప్రముఖ సినీ నటులు అలాగే నిర్మాత అయినటువంటి నాగబాబు గారు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. ఆయన ఇప్పుడు ప్రజెంట్ నర్సాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి అసలు ఇక్కడి నుంచి పోటీ చేయడం గల కారణాలు ఏంటనేది ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు నర్సాపురం పార్లమెంట్ నుంచి బరిలోకి దిగుతున్నారు అంటే ఈ జిల్లాలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు కదా, మీరు కూడా ఇక్కడి నుంచే బరిలోకి దిగడానికి కారణాలు ఏంటి? అంటే ఈ జిల్లాలోనే నేను పుట్టాను, మొగల్తూరులో పుట్టాను. సో ఈ జిల్లాలో పుట్టాను కాబట్టి నాకు ఈ జిల్లాలో పోటీ చేసే అవకాశం కళ్యాణబాబు కల్పించడం అనేది నాకు వేరే చోట ఎక్కడ కల్పించుంటే ఇంకోలా ఉండేదేమో. నేను పుట్టిన జిల్లాలో, నేను పుట్టిన నర్సాపురం తాలూకాలో నాకు ఈ అవకాశం కల్పించడంతో ఇక్కడ సమస్యల పట్ల నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి, కొంచెం ఏంటి చాలా బాగా అవగాహన ఉంది కాబట్టి నేను కరెక్ట్ పర్సన్ అని చెప్పి కళ్యాణబాబు ఒపీనియన్. నాకు కూడా నేను కరెక్ట్ ఇది ఈ ఏరియాకి పార్లమెంట్ అభ్యర్థిగా నా ఉద్దేశం. అంటే మీరు గతంలో చెప్పారు కుటుంబ రాజ్యాలకు మేము దూరంగా ఉంటాం, ప్రజారాజ్యంలో కూడా అదే పొరపాటు జరిగిందని. మరి ఇప్పుడు జనసేన పార్టీ నుంచి మీరు నేరుగా అడగగానే బరిలో దిగడం కానీ వెంటనే నర్సాపురంకి ఓకే చెప్పడం కానీ జరిగింది. దీనికి అభిమానులకి ఎన్నో సమస్యలు అలాగే వారి నుంచి సందేహాలు కూడా వస్తున్నాయి. దానికి ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారు? అంటే కుటుంబ రాజకీయాలు దూరంగా ఉంటాను అన్నది వాస్తవమే. అయితే దానికి కారణం ఏంటంటే ఈ కళ్యాణబాబు మీద అలాంటి ఇది రాకూడదనే ఉద్దేశం నాకు ఉంది, కళ్యాణబాబు ఉంది. కాకపోతే నేను ఒక రాజ్యసభ నామినేటెడ్ పదవి కానీ లేదా ఒక ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవి కానీ తీసుకుంటే అంటే కుటుంబాన్ని ఉపయోగించుకొని, అంటే నామినేషన్ నెపోటిజం అంటే ఏంటంటే మన అనుకునేవాడికి అడ్డదారిలో సమర్పించడం. కుటుంబ రాజకీయాలు ఎందుకు వద్దంటారంటే వ్యాపారాలు కానీ ఇంకోటి కానీ తీసుకొని ఈ రాజకీయాలు అడ్డం పెట్టుకొని ఆ ప్రభుత్వాధికారం అడ్డం పెట్టుకొని చేయటం అది నాకు ఇష్టం లేదని నాకు తెలుసు, కళ్యాణబాబు తెలుసు, నాకు తెలుసు, మా ఇద్దరికి లేదు. కానీ కళ్యాణబాబు నన్ను చూస్ చేసుకోవడం కారణం ఏంటంటే నాకు ఎటువంటి వ్యాపారాలు లేవు, ఎటువంటి జీవితం మీద ఎటువంటి ఆసక్తి లేదు. అంటే ఒక రకంగా అన్నీ వదిలేసి ఏదో అలా జీవిస్తున్నాను. నాకు ఎటువంటి భవిష్యత్తు మీద ఇంకేంటి అనేది లేదు. ఈ జీవితం అలా కొనసాగింది. కాకపోతే ఒకే ఒక లోపం ఉండిపోయింది. నా బాధ కళ్యాణబాబు తెలుసు. ఒక ప్రజా క్షేత్రంలో దిగి ఒక ప్రత్యక్ష రాజకీయాల్లో దిగి ఒక 5 సంవత్సరాలైనా ఒక అధికారం సంపాదించి ప్రజలకి మనస్ఫూర్తిగా సేవ చేయాలనే కోరిక నాకు మిగిలిపోయింది. అది కళ్యాణబాబుకి ఎప్పటి నుంచో తెలుసు. కానీ ఎందుకులే అనుకున్నప్పుడు కళ్యాణబాబు ఏమన్నాడంటే ఇది కుటుంబ రాజకీయానికి సంబంధించింది కాదు, నేను ఒక క్యాండిడేట్గా సెలెక్ట్ చేస్తున్నాను, ఒక ఎంపీ క్యాండిడేట్గా. నీకు అర్హత ఉంది, ఎందుకంటే నేను ఎల్ఎల్బి చదివానండి. తర్వాత నాకు బోల్డ్ అంతా ఈ రాజకీయంగా కానీ ఫిలసాఫికల్గా కానీ నాకు కన్సిడరబుల్ నాలెడ్జ్ ఉంది. నాకు ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉంది, ప్రజల సమస్యల పట్ల స్పందించేటువంటి మనసు ఉంది. నాకు ఇప్పుడున్న ఎంపీ అభ్యర్థుల్లాగా అక్వా వ్యాపారాలు కానీ లేకపోతే పవర్ ప్రాజెక్ట్స్ కానీ లేవు. అది ఉంటే నేను వచ్చేవాడిని కాదు. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు వచ్చారంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసుకుంటానికి, వాళ్ళ వ్యాపారాలు డెవలప్ చేసుకుంటానికి. తర్వాత ఒక ఆక్వా ప్రాజెక్ట్ అయితే ప్రజల జీవితాలను కాలుష్యాన్ని కూడా గురి చేయడానికి ఉపయోగపడేటువంటి వ్యాపారాలు చేస్తున్నారు. సో నాకు ఏ వ్యాపారం లేదు, నాకు ఏ స్వార్థం లేదు, నా పిల్లల గురించి చూసుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా లేదు. ఎందుకంటే నా పిల్లలకి నేను ఏమి చేయాలా, వాళ్ళే జీవితంలో కష్టపడి వాళ్ళే పైకి వచ్చారు, వాళ్ళకి ఒక్క పైసా కూడా నేను ఇవ్వాల. సో నేను ఏదైనా చేయగలిగితే ఈ ప్రజలకి నా
కొడుకు కన్నా నా కూతురు కన్నా చిన్నపిల్లలు ఎంతోమంది ఉన్నారు. నా తమ్ముడు చెప్పిన ఆశయం చూడండి, 25 ఏళ్ళ బంగారు భవిష్యత్తు. నా వల్ల ఎంత వీలవుద్దో కళ్యాణబాబు ఆశయాన్ని నేను సపోర్ట్ చేసి నేను ఎంతకాలం బతుకుతానో అంతకాలం పాటు ఆ బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి నా సాయశక్తిగా కృషి చేస్తాను. అంటే మీరు సేవ చేయడానికి వచ్చానంటున్నారు కదా, సినీ రంగంలో ఎంతో కాలంగా ఉన్నారు. మరి ఇన్నేళ్లలో కూడా మా సొంతూరు మొగల్తూరుకి ఏమి చేయలేకపోయారు, ఇప్పుడు సేవ అనేది ఎందుకు గుర్తొచ్చింది అనేది మీ గ్రామస్తులు కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది. ఆ అడిగిన వాళ్ళు గ్రామస్తులు కాదండి, వాళ్ళు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు, వాళ్ళు రఘురామకృష్ణరాజు గారి యొక్క అనుచరులు. సో అలాంటి ప్రత్యర్థులు చేసేటువంటి ఆరోపణలు మేము పట్టించుకోం. మొగల్తూరుకి ఏం చేయాలో అన్నీ చేసాం. మొగల్తూరు ఒక లైబ్రరీ లాంగ్ బ్యాకే సినిమా ఇండస్ట్రీ రాజకీయాలకు రాకముందే కళ్యాణ్ అన్నయ్య గారు లైబ్రరీ చేశారు. మొగల్తూరుకి చేయలేదు అనటానికి లేదు. పేరుపాలెంలో మరి అన్నయ్య పుట్టినటువంటి జిల్లాలో పేరుపాలెం అభివృద్ధి చేశాడు. అలాగే ఎంపీ ల్యాడ్స్ తోటి అలాగే ఎన్నో ఆయన సైలెంట్గా చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. సో ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలు పదవులతో చేశారు తప్ప సొంతంగా జోబుల్లో డబ్బులు పెట్టి ఎవడ చేశాడు అడగండి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు నరసాపురానికి కానీ మొగల్తూరు మండలంలో ఎన్నో అభివృద్ధి చేశారు. మరి నరసాపురం అసెంబ్లీ నుంచి మీరు ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? అటు పవన్ కళ్యాణ్ గారేమో భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు, చిరంజీవి గారేమో పాలకొల్లు నుంచి పోటీ చేస్తున్నారు. నేను నరసాపురం కాదండి, వెస్ట్ గోదావరి జిల్లా మనిషిని నేను. సో వెస్ట్ గోదావరి జిల్లా మనిషిని అయినప్పుడు నరసాపురం ఎంపీ కాన్స్టిట్యూన్సీ మొత్తాన్ని డెవలప్ చేయాలి, ఒక ఊరిని డెవలప్ చేయాలి, ఒక కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేయాలన్న థాట్ లేదు నాకు. మొత్తం ఇప్పుడు ఒక ఊరిని బాగా చేస్తే సరిపోద్దా, లేకపోతే ఒక ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ ఒక 7 కాన్స్టిట్యూన్సీ ఉన్న ఎంపీ చేస్తే డెవలప్ బెటర్ అవుతా? సింపుల్ థింగ్ అది. నాకు పెద్ద బాధ్యత అప్పచెప్పాడు. 7 కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాకు అప్పచెప్పాడు. ఆ 7 కాన్స్టిట్యూన్సీలో నరసాపురం వస్తుంది, నరసాపురం నుంచి మొగల్తూరు వస్తుంది, అన్ని ఊళ్ళో వస్తాయి. సో నాది బ్రాడర్గా ఇచ్చినటువంటి అవకాశం. సో నరసాపురంలోనే చేయాలని రూల్ లేదు. పైగా నరసాపురంలో మేము ఇచ్చింది ఒక బీసీ అభ్యర్థి నాయకుడికి ఇచ్చాము, వాళ్ళ డెవలప్మెంట్ కూడా చూసుకోవాలి కదా. సో అందరినీ డెవలప్ చేయాలి. అతను మాత్రం నరసాపురం మనిషి కదా, అతను మాత్రం జనసేనలో చేయట్లేదా? ఇవన్నీ పనికి మాలిన చెత్త ఆరోపణలు ఇవి. వాళ్ళు 4 ప్రెస్ మీట్లు పెట్టి వాగే వాగుళ్ళు తప్ప ఈ వాగుల గురించి మేము పట్టించుకోం. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజకీయాలు చూసుకుంటే కనుక అటు టీడీపీ వైసీపీ ఎంతో బలంగా ఉన్నాయని కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరు గత 10 ఏళ్ల క్రితం ప్రజారాజ్యం పార్టీలో రాజకీయాలు ప్రత్యక్షంగా చూస్తారు, మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళు గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడున్న రాజకీయాలు మీరు ఎదుర్కోగలని ఫీల్ అవుతున్నారా? అప్పటికన్నా ఇప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోగలమండి. అప్పుడున్న పరిస్థితులు వేరండి, అప్పుడు మా మైండ్ సెట్ వేరు, ఇప్పుడున్న మా మైండ్ సెట్ వేరు. ఇప్పుడు ఎంతవరకైనా ఫైట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అయితే నేను ఇప్పుడున్న ప్రత్యర్థి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి 100% కరప్టెడ్ పార్టీస్. మనం వైఎస్ జగన్ గారి అఫిడవిట్ చూస్తే 35 కేసెస్ ఉన్నట్టు, ఈడీలో 9 కేసులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సో అది నా మీద ఆపాదించిన నేరం అన్నారు. మరి అలా ఆపాదించిన నేరం అయితే అందరి మీద ఉండాలి కదా, ఎందుకు లేవు? అలాగే మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అభ్యర్థులు వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా కేసులు ఉన్నాయో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం ఈ నరసాపురం ఈ ఏరియాలో వాళ్ళు వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి, వాళ్ళ డబ్బు సంపాదించుకుంటూ ఉపయోగపడుతున్నారు తప్ప ఏమాత్రం డెవలప్ చేశారండి? ఇప్పుడు యనమదురు కాలువ ఉంది, దాన్ని మురికి కాలువ చేసేసారు. డంపింగ్ యార్డ్ పక్కన పెట్టి, డంపింగ్ యార్డ్ లేదు ఇక్కడ. అలాగే వశిష్ఠ బ్రిడ్జి దాన్ని ఎప్పుడో శంకుస్థాపన వదిలేశారు. అలాగే ఫిషరీస్ హార్బరీ నరసాపురం, దాన్ని ఎలక్షన్ కోసం ఓపెన్ చేశారు. అది చాలా అవసరమైన పరిస్థితి. దాన్ని ఎప్పుడో ఓపెన్ చేయొచ్చు కదా, ఇప్పుడు జస్ట్ దానికి ప్రారంభోత్సవం చేసి వదిలేశారు. తర్వాత ఇక్కడ హాస్పిటల్, ఒక నిమ్స్ స్టాండర్డ్ హాస్పిటల్ లేదు ఇక్కడ. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా ఈ గవర్నమెంట్తో ఈక్వల్ అయినటువంటి, ప్రైవేటు ఇన్స్టిట్యూట్స్తో ఈక్వల్ అయినటువంటి గవర్నమెంట్ ఎడ్యుకేషను లేదు, లేకపోతే ఒక కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ లేదు. ఇవన్నీ కళ్యాణ్ బాబు దృష్టిలో ఉన్నాయి. సో మా అందరికీ నాయకుడు కళ్యాణ్ బాబు కాబట్టి అతను ఏ సమస్య మీద అయితే ఫోకస్ చేసి చేయమంటాడో ఆ పనులను చేయడానికి మేము ఎంతో సిద్ధంగా ఉన్నాం. సో ఈ ప్రత్యర్థి పార్టీలు ఇవన్నీ అర్థం కాదు. ఏంటంటే జనసేన చాలా చాప కింద నీరులాగెళ్తుంది, చాలా సైలెంట్ బలం ఉంది మాకు. సైలెంట్ బలం ఒకసారి బయటకు వచ్చి చూడమనండి. డబ్బులు ఇచ్చి బిర్యానీ పొట్లాలు ఇచ్చి జనాలు తీసుకురావటం కాదు, జస్ట్ అలా పిలిస్తే ప్రేమతో వచ్చేవాళ్ళు మాకు లక్షల కోట్ల మంది అభిమానులు ఉన్నారు. సో బలమైన పార్టీ ఏదో వాళ్ళకి తెలుసు, అందుకని వాళ్ళకి తుల్లి పడుతున్నారు మా పేరు చెప్తే. సో వీ డోంట్ కేర్ దెమ్.
అంటే ఇప్పుడు మీరు చెప్తున్న సమస్యలన్నీ పరిష్కరించాలంటే ప్రభుత్వంలోకి వస్తేనే జరుగుతుంది అంటున్నారు. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని అధికార పార్టీతో కూడా ఉన్నారు. మరి ఆ సమయంలో ఎందుకు చేయలేపారు అనుకుంటున్నారు? గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నప్పుడు కళ్యాణ్ బాబు చాలాసార్లు హెచ్చరించాడు ఈ పనులు చేయమండి. ఇవే కాదు, మన ఈ ఓన్లీ వెస్ట్ గోదావరి కాదండి, అటువైపు మన రాజధాని భూముల సేకరణ విషయంలో కానీ ఇక్కడ మనకు అక్వా పార్క్ విషయంలో కూడా కళ్యాణ్ బాబు కలెక్ట్ చేసుకుని చాలా ఇష్యూని బాగా ఫైట్ చేశాడు. సో అధికారం మా చేతిలో లేదు, కనీసం ఒక కౌన్సిలర్ కూడా తీసుకోకపోయినా సరే కళ్యాణ్ బాబు చాలా ఇష్యూని సాల్వ్ చేశాడు. ఇంకా వైజాగ్ నుంచి నెల్లూరు దాకా కళ్యాణ్ బాబు చేతిలో ఉంది. అటు రాయలసీమ జిల్లాలో అన్నిటికీ పార్టీ ఎక్కడైతే ఉందో అన్నిటికీ తను ఒక్కడే లీడరు. సో తనే అన్ని చేయాల్సి వచ్చింది. సో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫతిమా కాలేజ్ స్టూడెంట్స్ ఇష్యూ, రాజధాని భూముల విషయంలో 2 గ్రామాలని మన రాజధాని భూములు ఆక్యుపై కాకుండా చూడటం, ఇలాగే ఈ అగ్రిగోల్డ్ ఇష్యూని అలాగే ఒక 20-30 ఇష్యూలు సాల్వ్ చేసి ఒక 100 ఇష్యూలు పైగా అడ్రస్ చేసి దాన్ని బాగా జనాల్లో తీసుకొచ్చాడు. ఈ అనుకూల మీడియాగా ఉండేవాళ్ళు కూడా వాటిని హైడ్ చేసి వాటికి సపోర్ట్గా మాట్లాడారు తప్ప ఎవరు దాన్ని హైలైట్ చేయలేదు. వంతాడ విలేజ్ ఇష్యూని బయట తీసుకొచ్చాడు. సో కళ్యాణ్ బాబు ఏం చేయాలో అది చేస్తున్నాడు. కానీ అదే అధికారంలో ఉంటే మాత్రం వండర్స్ క్రియేట్ చేయొచ్చని నాకు తెలుసండి. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ప్రభుత్వం గత 5 ఏళ్లలో కూడా మీరు ఏదైతే ముందుకు తీసుకెళ్లిన సమస్యలు పరిష్కరించలేదు. మరి బహిరంగ సభల్లో మీరు అధికార పార్టీని విమర్శించకుండా ప్రతిపక్షాన్ని మాత్రమే విమర్శిస్తున్నారు. అంటే టీడీపీతో అనైతిక పొత్తు పెట్టుకున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాన్ని టీడీపీతో అనైతిక పొత్తు, మరి వీళ్ళు బీజేపీతో పెట్టుకుంది నైతిక పొత్తు. మాకు ఏ పార్టీతో పొత్తు లేదు, ఉన్నదల్లా బీఎస్పీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం. అసలు పొత్తు పెట్టుకోవడం అర్థం ఏంటంటే మనిద్దరం కలిసి పోటీ చేద్దాం అనేది ఒక అర్థం. ఇప్పుడు ఆ రోజుల్లో 2014లో సపోర్ట్ ఇచ్చాడు తప్ప కాంగ్రెస్ టీడీపీతో పొత్తు కాదు. మీరు బాగా రూల్ చేయండి, మీ ఓటుని చీల్చడం నాకు ఇష్టం లేదు, మీలాంటి అనుభజ్ఞుడు ఉండాలని అంటే అలాంటి అనుభజ్ఞుడు కూడా రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టాడు, అది వేరే సంగతి. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆరోపించినట్లు ఒక విషయం గొక్కుతున్నారు. వైసీపీ పార్టీ పత్రిక కానీ సాక్షి కానీ మొన్నటిదాకా బాగానే ఉంది, ఈ మధ్యన విషయం గొక్కుతున్నారు. ఇప్పుడేమో టీఆర్ఎస్తో అని కూడా ఒక మాట అంటున్నారు. టీఆర్ఎస్తో నేనేదో ఒక విషయంలో అప్పుడు నేను ఈ ఎలక్షన్స్ రాకముందు నాకు టీఆర్ఎస్ అంటే మాకు తెలంగాణలో వాళ్ళు బాగానే చేస్తున్నారు, అంతవరకు ఓకే. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది మేము కాదు, వైసీపీ పొత్తు పెట్టుకుంది. టీఆర్ఎస్తో మేము పొత్తు పెట్టుకోవడం అనే మాట కూడా బయట అర్థం లేదు. అసలు ఈ పొత్తులు ఎవరితో అనైతిక పొత్తులు నైతిక ఏంటండి ఈ మాటలు? ముందు నీకు వచ్చి గ్రౌండ్ లెవెల్లో సమస్యల గురించి ఆలోచించకుండా పొత్తుల గురించి వాళ్ళ గురించి మాట్లాడతారేంటండి? వాళ్ళు రాజకీయ నాయకులు లేకపోతే ఏమన్నా వ్యాపారస్తులు అండి, లేకపోతే ఫుల్సా వాళ్ళ మాటలకు అర్థం ఉందండి? అది అదొక మాటలయ్యాయి. అంటే ఈసారి ఒంటరిగా బరిలో దిగుతున్నారు కదా, మరి గెలుపు సాధ్యమేనని భావిస్తారు మీ పార్టీకి? ఏమండి ఒంటరిగా బరిలో దిగుతున్నాం, ఇది యుద్ధం అండి, యుద్ధంలో గెలుస్తామని దిగుతాం, ఖచ్చితంగా గెలుస్తాం. వీఆర్ గోయింగ్ టు విన్. అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్తున్న సమస్యలను బట్టి కానీ ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే కనుక ఇవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్తున్నారు. మరి ఒంటరిగా దిగబోతున్నారు. ఇలాంటి ప్రజెంట్ ఉన్న ప్రత్యక్ష రాజకీయాలు కనుక చూసుకుంటే ఎన్నో ఒడిదుడుకులు వస్తున్నాయి. అంటే మీరు ప్రస్తుతానికి ఇప్పుడు జనసేన ఎంపీ అభ్యర్థిగా దిగుతున్న సందర్భంలో మీ మీద ఒత్తిళ్లు కానీ ఒడిదుడుకులు కానీ ఏమన్నా వచ్చాయా? ఇలాంటి ఒత్తిళ్ళు ఒడిదుడుకులు ఏదొచ్చినా సరే తట్టుకోగలిగేంత గుండె ధైర్యం నాకు ఉందండి. ఇలాంటి ఒత్తిళ్ళని ఒడిదుడుకుల్ని తొక్కి కాలు కింద పెట్టగలిగేటువంటి స్థైర్యం నాకుంది. సొంత జిల్లాలో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? మొత్తం అన్ని సీట్లు మేము గెలుస్తామండి. అధికారం కూడా చేజిక్కించుకునే అవకాశం ఉందంటారా? 100% జనసేన గోయింగ్ టు విన్, జనసేన గోయింగ్ టు గెట్ మ్యాజిక్ ఫిగర్. అంటే మీ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి కేఏ పాల్ కూడా నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాను నర్సాపురం పార్లమెంట్ నుంచి అని అంటున్నారు. ఇప్పుడు కేఏ పాల్ గారి మీద మీ మీడియా వాళ్ళందరికీ తెలుసు, ఆయన ఎన్ని జోకులు వేస్తున్నారు. అదేవిధంగా ఎంతోమంది ప్రముఖులైన వ్యక్తులు కూడా ఆయన మీద చాలా జోకులు వేస్తున్నారు. ఆయన ప్రవర్తన కూడా దానికి తగ్గట్టే ఉంది. కానీ నేను కేఏ పాల్ గారి మీద జోక్స్ వేసినండి. నాకు ఆయన మీద ఒక రకమైన సింపతి ఉంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన ఇదే సేమ్ వైఎస్ఆర్ గారి అల్లుడిని అనిల్ గారిని ఏదో చేద్దామని అక్కడేదో ఈ క్రిస్టియన్ ఇవాంజలిక్ అలాంటి విషయంలో ఈయన్ని తప్పించి ఆయన చేశారని ఒక ఫ్రస్ట్రేషన్ అయితే ఆయనలో ఉంది ఎగ్నిస్ట్ జగన్ గారు వాళ్ళ ఫాదర్ మీద.
సో ఆయన అప్పటి నుంచి అప్సెట్ అయ్యారని నాకు తెలుసు. సో ఇప్పుడు పాపం ఆయన సైకలాజికల్గా చాలా డౌన్లో ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి నేను ఆయన మీద జోకులు వేసో లేకపోతే ఆయన మీద తప్పుగా మాట్లాడి చేయను. ఏదో ఆయన ప్రయత్నం ఏదో ఆయన చేసుకున్నారు. బట్ ఆయన మాటలను అసలు మేము పట్టించుకోండి. ఓకే సార్, అయితే మీరు చివరిగా ఇప్పుడు ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నారు. మీరు జన సైనికులకు కానీ మీ నర్సాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు సూటిగా? నేను కానీ కళ్యాణ్ బాబు అత్యంత గొప్ప కెరీర్ అయినటువంటి యాక్టింగ్ కెరీర్ని వదిలేసుకొని వచ్చాడు. నాకేమో మొత్తం ఇప్పుడు ఎటువంటి బిజినెస్ లేదు, అలాగే యాక్టింగ్ కెరీర్ కూడా నాకు పెద్ద ఏం లేదు. నాకు జబర్దస్త్ లాంటి షో తప్ప పెద్ద ఏం లేదు. నాకు ఏ వ్యాపారాలు లేవు. ఇప్పుడు నా ప్రత్యర్థులుగా నిలబడుతున్న వాళ్ళలాగా పవర్ ప్రాజెక్టులు లేకపోతే అక్వా వ్యాపారాలు నాకు లేవు. నేను వస్తే కేవలం పని చేయడానికే వస్తాను, పని చేయడానికి ఇక్కడ ఉంటాను. నేను నరసాపురంలోనే ఉంటాను. అంటే నరసాపురంలో పూర్తిగా ఉంటాను కదా, వన్స్ ఇన్ ఎ వైల్ మా హైదరాబాద్ భార్య బిడ్డలో వెళ్ళొస్తాను. నేను నరసాపురం ప్రజలకు అందుబాటులో ఉంటాను. సో నాలాంటి వాడే ఇలాంటి సమస్యను తీర్చగలడు ఇక్కడ. ఎందుకంటే చిత్తశుద్ధి ఉంది, నాకు నమ్మకం ఉంది, నాకు ఒక విశ్వసనీయత ఉంది జనాల్లో. ప్రజలకి నాగబాబు అంటే ఒక మంచి వ్యక్తి అనేటువంటి నమ్మకం అయితే నా మీద ఉంది. నాకు ఎటువంటి పొలిటికల్ ఎజెండా లేదు. ఈ డబ్బులు తీసుకొచ్చి నా భార్య బిడ్డలకు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ బతుకు, వాళ్ళ కష్టాలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళే సెటిల్ చేస్తున్నారు. వాళ్ళకి నేను ఏ విధమైనటువంటి కోఆపరేట్ చేయాలి. కానీ ఎంతోమంది బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు. నా కొడుకు కన్నా చిన్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక మంచి నిరుద్యోగ పరిస్థితి రానియకుండా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇటు అక్వా రైతుల సమస్యలు కానీ, ఇటు అక్వా వల్ల పాడైపోయే భూములు ఉన్నటువంటి మంచి మాగాణి ఇలాంటి వీళ్ళ సమస్యలు కానీ సపరేట్గా చూస్తూ వాళ్ళని డెవలప్ చేస్తూ ఇటు వీళ్ళని డెవలప్ చేస్తూ మన ఈ యనమదుర్రు కాలువని అద్భుతంగా మళ్ళీ మంచినీటి కాలువలాగా తయారు చేసుకుంటూ అలాంటి మంచి వశిష్ట బ్రిడ్జి పూర్తి చేస్తూ ఇంకా చాలా చేయాలందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మన కంటికి కనిపించే స్థూలంగా కనిపించే సమస్యలు, సూక్ష్మంగా బోల్డైన సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా చేయాలంటే ఆ పొలిటికల్ విల్ అంట, చేయాలన్నటువంటి స్పృహ, చేయాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఉండాలి. మనకెందుకులే ఇచ్చారు కదా, మనం ఈ 5 ఏళ్ల పాటు హ్యాపీగా ఢిల్లీలో తిరిగేసి పార్టీలకు అటెండ్ అయిపోయి, తెలుసు ఢిల్లీలో ఎలా ఉంటారు ఎంపీలు, పెద్ద పెద్ద పార్టీలకు అటెండ్ అయిపోయి ఆ తర్వాత అక్కడ కాంట్రాక్టులు తెప్పించుకొని వాళ్ళు ఎవరికన్నా ఎంపీ ల్యాడ్స్లో డబ్బుల్ని కమిషన్లు తీసుకొని ఇలాంటి ఏదో పనులన్నీ మంద చేస్తారు. అలాంటి పనులు చేయాల్సిన అవసరం నాకు లేదు. కేవలం 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 ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. దిస్ ఈజ్ మై వన్ అండ్ ఓన్లీ మోటో. ఒకే ఒక ఆశయం నాకు. ఇది నరసాపురం ప్రజలకు నేను చెప్పదలుచుకున్న విషయం. నరసాపురం కాన్స్టిట్యున్సీ, ఎంపీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు చెప్పదలుచుకున్న విషయం. రైట్, అది చూస్తే ప్రధానంగా ఇప్పుడు మన నాగబాబు గారు చెప్తున్న వ్యాఖ్యలు కనుక చూస్తుంటే కనుక ఇటు ఎన్ని ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పటికీ తాను ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాలకు రావడం జరిగింది. నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో తమ సొంత జిల్లా మొత్తం అన్ని అసెంబ్లీలకు కూడా ఎంతో సేవ చేయాలని ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించి ప్రతి సమస్యను పరిష్కరించడంతో పాటు అటు జనసేన పార్టీని గెలిపించుకుంటూ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కూడా భాగస్వామ్యం కావాలనేది కూడా తన ఉద్దేశం కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ నరేష్తో భార్గవ న్యూస్.